దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. 10వ వాక్యం మనం చదువుకుంటాము. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నది. ఆమేన్, హల్లెలూయా. యెహోవాను నమ్ముకొనిన వారిని కృప ఆవరించి ఉన్నది. హల్లెలూయా. మర్సీ షల్, ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో ఉన్నది, ఆయన యెహోవా యందు నమ్మిక ఉంచిన వారి, బట్ హీ హూ ట్రస్ట్ ఇన్ ద లార్డ్ మర్సీ షల్ సరౌండ్ హిమ్. మర్సీ షల్ సరౌండ్ హిమ్. ఆయనను కృప కనికరము ఆవరించి ఉన్నది. ఎవరిని? ఆమేన్. నీ నమ్మకము ఎవరి మీద ఉన్నది? ఎవరు యెహోవా మీద నమ్మకం కలిగి ఉన్నారో ఆయనను కృప, ఆమేన్, కృప ఆవరిస్తే ఇంగ్లీష్లో కనికరం ఉన్నది. బట్ హీ హూ ట్రస్ట్ ఇన్ ద లార్డ్ మర్సీ షల్ సరౌండ్ హిమ్. హల్లెలూయా. కృప కనికరం. కనుక ప్రియులారా, మీ నమ్మకం ఎవరి మీద ఉన్నది? నీ డబ్బు మీద, భర్త మీద, పిల్లల మీద, ఆమేన్. కానీ ఎవరి నమ్మకము యెహోవా మీద ఉన్నదో ఆయన చుట్టూ ఏముంటుందా? కృప కనికరము, ఆమేన్, ఆవరించి ఉన్నదని దేవుని యొక్క వాక్యము సెలవీయబడి ఉన్నది. ప్రియులారా, యెషయా గ్రంథము 26:3-4. 26:3-4. 4వ వాక్యం మొదటిగా చదవండి. యెహోవా యెహోవా యెహోవాయే. హల్లెలూయా. ఆమేన్. యెహోవా యెహోవాయే, ఆయన నిత్య ఆశ్రయము. ఆమేన్. యెహోవా యెహోవాయే, ఆయన నిత్య ఆశ్రయము గనుక ఆయనను నమ్ముకొనుడి. హల్లెలూయా. యెహోవాను ఎవరు నమ్ముకుంటున్నారో వానికి యెహోవా ఎలాగున్నారు? నిత్య ఆశ్రయం. ఆశ్రయముగా కాదు, నిత్య ఆశ్రయముగా ఉంటారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యెహోవాను నమ్ముకున్న వారిని చుట్టూ కృప కనికరం ఆవరించి ఉన్నది. యెహోవా యెహోవాయే, యెహోవాను ఎవరు నమ్ముకుంటున్నారో ఆయనకు ఆయన నిత్య ఆశ్రయముగా ఉన్నారు. 3వ వాక్యం అమ్మ. ఎవని మనసు నీ మీద ఆనుకొని ఉన్నదో, ఆమేన్, నీ యందు నమ్మకం ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, బికాస్ ఈ ట్రస్టెత్ ఇన్ ది. హల్లెలూయా. ఆయన నిన్ను నమ్ముకున్నాడు గనుక, ఎవరి మనసు నీ మీద ఆనుకొని ఉన్నదో, అంటే ఎవడు నిన్ను నమ్ముకొని ఉన్నాడో, ఈ వుడ్ ట్రస్ట్ ఇన్ హిమ్, ఆయన ఏం చేస్తారా? పూర్ణ శాంతిని దయచేస్తారు. దేవుని యొక్క దయను బట్టి ఇంత కొంచెం సమయంలో మీకు 2 వర్తమానం ఇస్తున్నా. ఒకటి కీర్తన ఆలోచన, ఇంకొకటి మెయిన్ మెసేజ్. కానీ మీరు ఎంతమంది దానిని గ్రహించి ఉన్నారో తెలియదు. పోయిన వారము మన తోటములో నాటబడిన విత్తనం ఉందా? పోయిన వారం మనం ఏం ధ్యానించినము? ఉన్నదా? ఉన్నదంటే అది ఫలం ఇస్తుంది. మంచి వర్షం వస్తున్నది కనుక ఫలం ఇస్తుంది. కానీ విత్తనము ఉండాలి కదా, ఉన్నదా? పోయిన వారం ఏం ధ్యానించినాము? అబ్రహాము దేవుని విశ్వసించను, అది అతనికి, అదేనా సబ్జెక్ట్? ఫస్ట్ వాక్యం ఏంటి? విశ్వాసం మూలముగా నీతిమంతుడు, అదే కదా. ఆమేన్. ఏదో నాకు తెలిసిపోయిందని చెప్తున్నాం కాదు ప్రియులారా, మీకు మెసేజ్ కూడా పంపిస్తున్నాం. ఒకసారి మరల వినండి. నేను ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నానంటే, ఈ సంఘం అన్నది ఇది డబ్బులు ఇచ్చి కొన్నది కాదు. దేవుడు తన ప్రాణము పెట్టి కొని ఉన్నారు. సో ఈ సంఘము దేవుని ద్వారా కొనబడినది కనుక దేవుడు మనకి ఏమి బోధించుచున్నారో, దేవుడు మనకు ఎందుకు, ఇప్పుడు నేను ఇది చెప్తున్నాను, నాకు దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. యెహోవాను ఎవరు నమ్ముకున్నారో కృప వారిని ఆవరిస్తుంది. ఇంగ్లీష్లో వెళ్ళి చూసినా మర్సీ షల్ సరౌండ్ హిమ్ అన్నారు. సో యెహోవాను ఎవరు నమ్ముకున్నారో వారిని కృప కనికరము ఆవరిస్తుంది. యెహోవా యెహోవాయే, ఆయన నిత్య ఆశ్రయముగా ఉన్నారు. ఎవరు నమ్ముకుంటున్నారో వాళ్ళకి నిత్య ఆశ్రయముగా ఉంటున్నారు. ఆమేన్. పూర్ణ శాంతిని దేవుడు దయచేశారు. కనుక ప్రియులారా, వాక్యమును తక్కువగా అంచనా వేయకండి, దాని మీద మనస్సు పెట్టండి. అప్పుడు మీరు గొప్ప దీవెనను పొందుకుంటారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనము ఇంకొక కార్యం, అదే అధ్యాయము మనం పోయినసారి కీర్తన ఆలోచన విన్నాం కదా, ఈసారి మరల మనము చూడబోతున్నాము. ప్రైజ్ ది లార్డ్. మొదటి 2 వాక్యం, మొదటి 4వ వాక్యం చదువుకుంటాం. 32 కీర్తన 32. తన అతిక్రమములకు పరిహారం, అదే
ఓకే. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మంచిగా వినండి ప్రియులారా, ఇది దావీదు కీర్తన. ఎవరి కీర్తన? దావీదు. దావీదు ఇక్కడ ఒక కార్యమును మనకు చెప్తున్నాడు. దావీదు పడిపోయాడు. దేవుని యొక్క హృదయానికి అనుసారుడైన వ్యక్తి ఏమైపోయిండు? పడిపోయిండు. ఎలాగ? జారత్వములో పడిపోయాడు. ఇప్పుడు ఆ వ్యక్తి ఈ 32వ కీర్తన 51వ కీర్తన ఆయన ద్వారా రాయబడింది. చాలా శ్రేష్టమైన కీర్తన ఈ 2 కీర్తన. ఈ కీర్తనలో ఆయన ఏమంటున్నాడంటే, కానీ తెలుగులో కొంచెం వ్యత్యాసంగా ఉన్నది. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, అది కాదు. బ్లెస్డ్ ఈజ్ హి హూ ట్రాన్స్గ్రెషన్ ఇస్ ఫర్గివెన్, అంటే తన అతిక్రమములకు క్షమాపణ పొందుకొనినవాడు. ఇక్కడ మనకి ఎలా ఉన్నది? పరిహారం నొందినవాడు. కానీ నిజం ఏంటి? అతిక్రమములను క్షమింపబడినవాడు ధన్యుడు. ఎలాగా? ఫర్గివెన్. ట్రాన్స్గ్రెషన్ ఇస్ ఫర్గివెన్. ఈజ్ ద పర్సన్ బ్లెస్డ్. ఎవరు ధన్యుడు? అతిక్రమములు క్షమింపబడి, అతిక్రమము క్షమింపబడిన వాడు ధన్యుడు. ప్రైజ్ ది లార్డ్. రెండవది, సిన్ ఇస్ కవర్డ్, అంటే పాపము కప్పివేయబడినది. పాపమునకు ప్రాయచిత్తమున్నది, కానీ పాపము కప్పివేయబడినది. అంటే పాత కాలంలో ఏం చేస్తారు? గొర్రె పిల్లలను అర్పిస్తారు. కనుక ఆ రక్తము ద్వారా పాపం ఏమైతుంది? కప్పబడుతుంది. అంటే దేవుడు చూడకుండా పాపం ఏమైతుంది? కప్పివేయబడుతుంది. కానీ నూతన నిబంధనలో ఏమైంది? యేసయ్య రక్తము ద్వారా పాపము తుడిచివేయబడింది. ఆమేన్. అర్థమైందా? ఇప్పుడు ఎవరు ధన్యుడు? అతిక్రమమునకు క్షమాపణ నొందినవాడు ధన్యుడు. పాపము తుడిచివేయబడిన వాడు, కానీ పాపము కప్పివేయబడిన వాడు ధన్యుడు. తర్వాత యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు. కానీ ఏంటి అది? బ్లెస్డ్ ఇస్ ద మ్యాన్ unto whom the Lord imputeth not iniquity, అంటే ఆయన అక్రమమును ఆయన తలంచకుండా ఉన్న దేవుడు, దేవుడు తలంచకుండా ఉన్నవాడు ధన్యుడు. హల్లెలూయా. అతిక్రమము క్షమింపబడినది, పాపము కప్పివేయబడి ఉన్నది. ఆమేన్. మరలా అక్రమము ఏమైపోయింది? ప్రభు తలంచలేదు. అలాంటి వాడు ధన్యుడు. దోషం, వెరీ గుడ్. దోషం, అక్రమము, అతిక్రమము, పాపము, దోషము. అతిక్రమము, పాపము, దోషము. అతిక్రమం ఏమైంది? క్షమింపబడింది. పాపము తుడిచివేయబడింది. దోషము తలంచకుండా ఉన్నాడు దేవుడు. అలాంటి వారు ధన్యుడు. తర్వాత తన ఆత్మలో కపటము లేని వాడు ధన్యుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ని ఎవరికి తెలుసు? దావీదుకి తెలుసు. కానీ ఈయన తర్వాత 3:4 ఏమంటున్నాడు? నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్త ధ్వని వలన నా ఎముకలు చీలించి ఉన్నది. ఎముకలు ఎందుకు చీలించింది? ఎముకలు ఎందుకు ఎండిపోయింది? మనం పాడిన కదా, ఎండిపోయిన ఎముకలను ఉజ్జీవింపచేయి. ఇక్కడ చూడండి ప్రియులారా, నేను మౌనినై, వెన్ ఐ కెప్ట్ సైలెన్స్. పాపం చేసేసాడు, కానీ ఇప్పుడు ఏం చేయడం లేదు? బయట చెప్పడం లేదు. పాపం ఎవరికి విరోధముగా చేశారు? దేవునికి విరోధముగా. అది ఎలాగ దేవునికి విరోధముగా? ఎందుకంటే మనము దేవుని యొక్క పోలికలో దేవుడు మనల్ని కలుగ చేసి ఉన్నారు. సో మనము డ్రింకింగ్ చేసినా, స్మోకింగ్ చేసినా, ఏది చేసినా, జారత్వము, నరహత్య, ఏ తప్పు చేసినా మనము దేవునికి విరోధముగా చేస్తున్నాం. ఇప్పుడు దావీదు దేవునికి విరోధముగా పాపం చేశాడు, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దేవుని దగ్గర ఒప్పుకుండడం లేదు. కానీ ఎలాగున్నాడు? సైలెంట్గా ఉన్నాడు. అంటే నేను దాచిపెట్టేసిన ఇంక ఎవరికి తెలియదు అని అనుకుని ఐ కెప్ట్ సైలెంట్. ఆయన అంటే మౌనినై ఉండగా ఏమైతున్నది? దినమంతయు నేను చేసిన ఆర్త ధ్వని ద్వారా నా ఎముకలు చీలించుచున్నది. నెమ్మది లేదు. ఏం లేదు? నెమ్మది లేదు. ఎవరో అంటే
ఒక చిన్న పాపము ఏం చేస్తుంది, వెంటాడుతున్నది, పండుకున్న అదే ముందు వచ్చి నిలబడుతున్నది. ఎందుకు తెలుసా ప్రియులారా, అది దేవునికి విరోధముగా చేసిన పాపము గనుక. ఇక్కడ ఏమంటున్నాడు, నేను పాపమును దాచిపెట్టినాను గనుక నా ఎముకలు ఏమైపోతుంది, చీలించిపోతున్నది. అర్థమవుతుంది మనకు. ప్రైజ్ ది లార్డ్. మనం కూడా కొన్నిసారి కొన్ని తప్పు చేసిన తర్వాత నెమ్మది బయట నవ్వడానికి ప్రయాసపడతాము, కానీ ఏముండదు, నవ్వడానికి వీలు కాదు. మనం ఎందుకు అలాగ ఉన్నారు ఏమో తెలియడం లేదు, కానీ మనకు తెలుసు. మనకు ఎందును బట్టి మనం ఇలాగా చొమ్మసిల్లిపోయి ఉన్నాము, ఎందుకు మనకు ఇలా అంటే ఎలాగున్నది, ఆర్త ధ్వని ద్వారా చీలించి ఉన్నది, ఎముకలు చీలించిపోయి ఉన్నది. దినమంతయు దాచిపెట్టాడు, కానీ దినమంతా ఆ రోజన్నీ ఎలాగున్నాడు. ఆమేన్. అది కష్టంగా ఉంటున్నది ప్రియులారా. ఆమేన్. ఇంకొకటి చూస్తాము, 31:10 కీర్తన 31:10 చూడండి. నా దోషమును బట్టి నా బలము తక్కిపోవచ్చున్నది, నా ఎముకలు చీలించుచున్నది. దోషం, పాపము దోషం. దోషమును బట్టి ఏమైందా, నా బలము తక్కిపోవచ్చున్నది, నా ఎముకలు చీలించిపోయింది. అర్థమైందా? ఎందుకు? పాపము దోషం, దోషమును బట్టి బలహీనత. అది మాత్రం కాదు, నా ఎముకలు చీలించిపోయింది. రెండుసారి మనం చూస్తున్నాము. ఎముకలు ఎందుకు చీలించిపోయింది? పాపము దోషమును బట్టి చీలించిపోయింది. రెండవది, ఆ పాపమును ఒప్పుకొనక దాచిపెట్టినము కనుక ఏమైపోయింది. ఆమె ఇప్పుడు ఈ సారికి తెలుసు, రెండు కార్యము తెలుసు. ధన్యుడు కావాలంటే ఏం చేయాలి అది తెలుసు. పాపమును దాచిపెట్టినా ఏం అవుతున్నది అదో తెలుసు. దాని తర్వాత ఏమంటున్నాడు, అదే 4వ వాక్యంలో, దివారాత్రి నీ చెయ్యి నా మీద బరువుగా ఉన్నది, బరువుగా ఉన్నది అంటున్నాడు. పాపం చూడండి ఎంత. కానీ ఇవి తెలిసిన వ్యక్తి ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? ఒప్పుకొని విడిచిపెట్టినా ధన్యుడిగా మారిపోతారు. అతిక్రమమును ప్రభు ఏం చేస్తారు? క్షమిస్తాడు. పాపమును తుడిచివేస్తాడు. దోషమును తలంచకుండా ఉంటాడు. కానీ ఈయన అలాగా చెయ్యకుండా దాచిపెట్టుతున్నాడు కనుక బలహీనతగా మారిపోతున్నాడు. ఎముకలు బోన్ క్యాన్సర్, బోన్ బ్యారో అంటారు. అంటే ఏమైపోతుంది? ఎండిపోచున్నది ప్రియులారా. ఇప్పుడు ఈయన ఏమనుకున్నాడు, సరే ఇంకా నేను దాచిపెట్టడానికి వీలు లేదు, ఒప్పుకుంటా అని చెప్పి 5వ వాక్యంలో ఏం చేస్తున్నాడు, నేను దోషమును కప్పుకొనక. హల్లెలూయా. అందరికీ నీవేం చేయవచ్చు? నీవు చీకటిలో చేసావు, రాత్రి వేళలో చేసావు, ఎవరు లేనప్పుడు చేసావు కనుక నువ్వేం చేస్తున్నావు? ఆమేన్. మౌనిగా ఉన్నావు. కానీ నీకేమిటి? దినమంతయు ఆర్త ధ్వని ద్వారా నీ ఎముకలు చీలించిపోతున్నది, బలహీనతగా ఉంటున్నావు. కానీ ఇప్పుడు అంటున్నాడు, నా దోషమును కప్పుకొనక. ఇంకా మీదట నేను చేయలే, నా వల్ల కావడం లేదు. ఎందుకంటే పైన ఒక ప్రెషర్, దేవుని యొక్క హస్తము బహుభారముగా ఉన్నది కనుక ఈయన ఏమంటున్నాడు, నేను ఇంకా నా వల్ల కాదని చెప్పి నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. ప్రైజ్ ది లార్డ్. ఏం చేశారు? ఒప్పుకుంటానయ్యా, ఇంకా నేను కప్పను, నేను ప్రభు దగ్గర ఒప్పుకుంటాను. దాచిపెట్టిన వాడు వర్ధిల్లడు, ఒప్పుకొనిన వాడు కనికరం పొందుకుంటాడు. నీ వర్ధిలింపబడాలా? ఒప్పుకో, విడిచిపెట్టు, కనికరం పొందుకుంటావు. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత నా అతిక్రమంలో ఒప్పుకొందును అని అనుకుంటుని. అంటే ప్రభు దగ్గర ఒప్పుకుంటా, ప్రభువా ఇంత పాపం చేసినా, ఇంత దోషం చేసినా నీ ఒప్పుకున్నా అని ఏం చేస్తాడు? 51వ కీర్తనలో ఒక 2 వాక్యం, మొదటి 2 వాక్యం నాకు చాలా ఇష్టమైన వాక్యం. ప్రైజ్ ది లార్డ్. చూడండి అది ఎలాగ రాయబడి ఉన్నది. దేవా, హల్లెలూయా. ఎలాగా? దేవా నీ కృప చొప్పున. ఏమన్నారు? ప్రభువా నన్ను బట్టి కాదు, నా నీతిని బట్టి కాదయ్యా, అయ్యా నీ కృపను బట్టి నన్ను కరుణించుము. హల్లెలూయా. నీవే కదా గొర్రెలు వెనక ఉన్న నన్ను గొప్ప రాజుగా చేసావయ్యా తండ్రి. ప్రభువా నీ కృపను బట్టి ఇప్పుడు నన్ను ఏం చేయండి? కరుణించుము. నీ కృపను బట్టి, కృప చొప్పున నన్ను కరుణించుము.
అయ్యా అయ్యా నీ యొక్క వాత్సల్య బాగుల్యము చొప్పున నా అతిక్రమములను ఏం చేయండి, తుడిచి వేయము. చూడండి తర్వాత నన్ను బాగుగా ఆమెన్ కడుగుము, పవిత్రపరచము. హల్లెలూయా. ఎంత గొప్ప ప్రార్థన తెలుసా ప్రియులారా, ఎంత గొప్ప ప్రార్థన. నేను అప్పుడప్పుడు నా ప్రార్థనలో వాడుకుంటా, ప్రభువా నీ కృప చొప్పున ప్రభువా నన్ను கருணிப்புமோ மாக்குள்ள உமது கிருபையின்படி எனக்கு இறங்கும், உமது மிகுந்த இரக்கங்களின்படி என் மீறுதல்கள் நீங்க என்னை சுத்திகரியும், என் అక్రమం நீங்க ముற்றிலும் కழுవి ఎన్ పాపమరే என்னை சுத்திகரியும். ఇక్కడ అన్ని వచ్చేస్తది, అతిక్రమం వస్తది, ఐ మీన్ పాపము వస్తది, మరల దోషం వస్తది. ప్రైజ్ ది లార్డ్. ఈయన ఇలాగ ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నీ కృప చొప్పున ఏంటి, నీ కృప చొప్పున ప్రభువా నీ నన్ను కరుణించి ప్రభువా నా పాప దోషం అక్రమములను తీసివేయమని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన ప్రభు ఏం చేస్తారు, క్షమిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి ప్రియులారా, పాపము చేసినప్పుడు దేవుడు ఏం చేస్తారు, క్షమిస్తారా? తప్పక క్షమిస్తారు. ఎందుకంటే ప్రభు అన్నారు మీరు ఒప్పుకో నేను ఏం చేస్తాను, ఆమేన్. ఇప్పుడు మనం 3 కార్యం. మొదటిగా మనము అతిక్రమమును క్షమించబడింది. రెండవది పాపము కడిగి వేయబడింది, తుడిచి వేయబడినది. మూడవది దోషము, ఆమేన్. అంటే ఏంటి అర్థము, మనం ఒప్పుకున్న మొదటిగా పాపమును క్షమిస్తారు, రెండవది తుడిచి వేస్తారు, మూడవది తలంచకుండా ఉంటారు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను మరవలేకపోతున్నా నేను చేసిన పాపమును, అతిక్రమం నేను మరవలేకపోతున్నా, కానీ ప్రభు అంటున్నాడు నేను క్షమించిన, తుడిచి వేసిన, నేనేం చేయలేదు, ఇంకా నేను దానిని తలంచాను. ఎంత గొప్ప దేవుడు చూడండి ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. అవునా? ఒక కార్యం చెప్పాలా ప్రియులారా, మన పాపమును మాత్రము ప్రభు బయట పెట్టారనుకోండి ఎవరు కూడా ఉండలేవు. దేవుని యొక్క గొప్ప ప్రేమ ఏంటి తెలుసా, దానిని తాచిపెట్టడం. మన పాపము, మన వ్యక్తిగత పాపమును ప్రభు ఒక్కసారి బయట పెట్టారనుకోండి నీవు నేను ఉండలేం, అవునా కదా? కానీ అది ఆయన ఒక గొప్ప వాత్సల్యం, ఆయన ఒక ప్రేమను బట్టి ఆయన దాన్ని ఏం చేశారు, ఆమేన్. ఇప్పుడు మనం ఒప్పుకున్నాం అనుకోండి ప్రభు మొదటిగా క్షమిస్తారు, రెండవది ఏం చేస్తారు, తుడిచి వేస్తారు, కడిగి పరిశుద్ధపరుస్తారు, మూడవది నీ పాపమును ఆయన తలంచడు అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సరే, ఇప్పుడు మనకు జరుగుతున్న కార్యం ఏంటి? ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. 32:5 చదువుతాము. 32:5 చివరిగా నా పాప దోషమును పరిగరించువాడు, నా పాప దోషమును ఏం చేస్తున్నాడు, పరిగరించుచున్నాడు. ఒప్పుకున్నాను కనుక నాకేమొచ్చింది, క్షమాపణ. నా పాప దోషమును పరిగరించి ఉన్నా, కరెక్ట్ అమ్మా, ఫర్గివ్స్ ద ఇనిక్విటీ ఆఫ్ మై సన్. మనం ఏం చేశారు, పాప దోషం పరిగరించి ఉన్నాడు, ఇది జరిగిపోయింది. రెండవది 32:6 ఏమన్నారు, విస్తార జల ప్రవాహము పొరలి వచ్చినను నిశ్చయముగా అవి నా మీదకు పారవు. విస్తారమైన జల ప్రవాహము పొరలి వచ్చినా కూడా అవి నా మీదికి పారవు. అంటే ఏంటి, ఇది ఏమంటున్నాడంటే పెద్ద కష్టము, పెద్ద బాధ వచ్చినా కూడా అది నా మీదికి పొరలి పారవు. అంటే ఏంటి, దేవుడు మనల్ని కాపాడుతాడు, ఎందుకంటే నీ పాపం క్షమింపబడింది. ఆమేన్. ఇప్పుడు నీవు దేవుని యొక్క బిడ్డగా మార్చబడి ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాప దోషమును పరిగరించి ఉన్నారు, ఇది పాస్ట్ టెన్స్. ప్రెసెంట్ టెన్స్ ఏంటి, ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన, జల ప్రవాహం వచ్చినా కూడా అది ఆ అపాయం నా మీద రాకుండా ప్రభు కాపాడు, ఇది ప్రెసెంట్ టెన్స్. ఇప్పుడు ఈ కాలం, ఫ్యూచర్లో ఏమైతుంది, రాబోయిన దినంలో 32:7 ఏమన్నది, నా తాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచ గానములతో నీవు నన్ను ఆవరించెదవు. హల్లెలూయా. రాబోయిన దినముల దేవుడు ఏం చేశారా, ఆమేన్, కాపుదలను దయచేస్తారు, ఆనంద గానమును నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రెసెంట్, పాస్ట్, ఫ్యూచర్. ఆమేన్. పాస్ట్ టెన్స్ ఏంటి, నా పాపమును పరిగరించి ఉన్నారు.
ప్రెసెంట్ ఏంటి, నాకు పెద్ద జల ప్రవాహం వచ్చినా కూడా నా మీది ఆవరించకుండా ఉన్న దేవుడు కాపాడి ఉన్నారు. రాబోయిన దినములో తాగుచోటు ఆయనలో నన్ను దాచిపెట్టి ఏం చేస్తున్నాడా, కాపుదలను అంతతో పాటు గానమును కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తారు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు కదా ప్రియులారా. అలాంటి దేవుని మనం ఏం చేయాలి, అద్దుకొని దీవించాలి. నీవే నా నమ్మకం, నేను నిన్నే నమ్ముకుంటున్నాను ప్రభువా, నీవే నా ఆశ్రయము, నిత్య ఆశ్రయము నీవే. మనం ఆయనను నమ్ముకున్నప్పుడు కృప కనికరము మనల్ని ఆవరిస్తుంది ప్రియుల. అలాంటి దేవుని మనము నమ్ముకుంటాము, అత్తుకొని జీవిస్తాము, మనకి ఏ కీడు రాకుండా దేవుడు మనల్ని కాపాడుతారు. అట్టి భాగ్యము ప్రభు మనందరికీ యేసుక్రీస్తు నామములో దయచేయునుగాక. ఆమేన్. హెబ్రీ పత్రిక 11:6 విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండటం అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చినవాడు ఆయన ఉన్నాడనియో ఆమె ప్రార్థన చేస్తాం. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రము రాజా. నీ వాక్యములో జీవం ఉన్నది రాజా. ఆ జీవముతో రాజా మమ్మల్ని ఉజ్జీవింప చేయము రాజా. నీవే వాక్యముగా ఉన్నావు. ఆది యందు వాక్యము, ఆ వాక్యము దేవుని యందు ఉండెను, ఆ వాక్యము దేవునిగా ఉండెను రాజా. ఆ వాక్యము ద్వారా మమ్మల్ని ఉజ్జీవింప చేసి నామమును మహిమపరచు. యేసు నామములో నా తండ్రి, ఆమేన్. పోయిన వారం మనం చూస్తున్నాము పోయిన వారము విశ్వాసము ద్వారా నీతిమంతుడు బ్రతుకును. ఆమేన్. అబ్రహాము దేవుని విశ్వసించెను, అది అతనికి నీతిగా ఎంచబడినది. నీతిగా ఎంచబడిన కనుక ఆయనకి కలిగిన ఆశీర్వాదం అన్ని మనము ధ్యానించినాం. ఎంతమందికి గుర్తు ఉన్నదో నాకు తెలియదు, కానీ ఆ మెసేజ్ మీకు ఫోన్ ద్వారా వచ్చి ఉన్నది, ఒకసారి చదవండి. సరే, ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న కార్యము విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. ఇలాగ చెప్తానే, విశ్వాసము నీలో ఉండిన ఎడల దేవుడు నీ యందు ఇష్టునిగా ఉంటాడు. విశ్వాసం నీలో ఉందా, దేవుడు నీ యందు ఇష్టునిగా ఉంటారు. దేవుడు ఎవని యందు ఇష్టునిగా ఉంటారు? ఎవనిలో విశ్వాసం ఉన్నదో ఆయనలో దేవుడు ఇష్టునిగా ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఎందుకు ఇప్పుడు విశ్వాసం అని మాట్లాడుతున్నారు? పౌలు అంటున్నాడు, ఏమంటున్నాడు? మంచి ఆటం పోరాడు తిని, పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని. యేసప్ప అన్నారు, ఆమె నా రాకడలో విశ్వాసంలో కనుగొందునా. ఆమేన్. విశ్వాసం లేకుండా వచ్చిన దాన్ని పాపమని కూడా, విశ్వాసం లేకుండా చేయిస్తున్న కార్యము పాపమని కూడా రాయబడి ఉన్నది. అంటే విశ్వాసము చాలా ఇష్టం, చాలా అవసరము ప్రియులారా. విశ్వాసం అంటే ఏంటి? వి ప్లస్ శ్వాసం. ఏంటి? వి ప్లస్ శ్వాసం. శ్వాసం అంటే ఏంటి? ఊపిరి. వి అంటే ఏంటి? విక్టరీ. ఇది నా ఇన్వెన్షన్. హల్లెలూయా. విశ్వాసం అంటే విక్టరీ. మన జీవితంలో విజయం ఉండాలంటే మనకేముండాలి? శ్వాసం ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఎవరి మీద ఉండాలి? యేసయ్య మీద మనకు విశ్వాసం ఉండాలి. వి, డబ్ల్యూఈ ఆల్సో వి కదా, అది మనం. ఆమేన్. ఏదైనా విశ్వాసం మనలో ఉండాలి. మనలో విశ్వాసం, మనలో దేవుని మీద విశ్వాసం ఉన్నప్పుడు మనము దేవునికి ఎలాగ ఉంటామా? ఇష్టునిగా ఉంటాము. హల్లెలూయా. దేవుడు ఉన్నాడనియు ఆయనను వెతికిన వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలను కదా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు విశ్వాసం గురించి మాట్లాడుతున్నాను? చూడండి ప్రియులారా, ఇప్పుడు పరిస్థితి ఎలాంటి పరిస్థితి తెలుసా? సంఘములో ఏం లేదు, వేడిగా లేదు, వెచ్చగా లేదు, చల్లగా లేదు. ఎలాగున్నది? నులువెచ్చగా ఉన్నది. ఇంకా కొన్ని సంఘము సచ్చిన స్థితిలో ఉన్నది. ఎందుకు ప్రభువా? ఎందుకు చాలా సంఘము ప్రారంభమే కావడం లేదు అంటే, ఇలాంటి సమయంలోనే ఉజ్జీవం వస్తుందా? సంఘము చచ్చిపోయిన ఆ ఒక సమయంలోనే ఉజ్జీవం వస్తుంది. కనుక ప్రియులారా, నీవు నేను ఎలాగ ఉండాలి? హెచ్చరికగా, జాగ్రత్తగా ఉండాలి. అందుకే నేను విశ్వాసం గురించి మనము వింటూ వస్తున్నాం. దేవుడు కూడా మనకు ప్రేరేపణ ఇస్తున్నారు, విశ్వాసం కలిగి ఉండు.
ఇప్పుడు దేవుడు మనకు సెలవిచ్చిన కార్యము, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండడము అసాధ్యము. అది కాదు, విశ్వాసం నీలో ఉండిన ఎడల దేవుడు నీ యందు ఇష్టముగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో విశ్వాసం నాకు కావాలి. విశ్వాసం, ప్రభు ఈ లోకంలో స్వస్థత పరిచినప్పుడు, అంటే గుడ్డివాడు వచ్చినప్పుడు ఏమన్నాడు? నమ్ముచున్నావా? నీ విశ్వసించుచున్నావా? అవునయ్యా, నేను నమ్ముచున్నాను. ఓకే, నీ విశ్వసించిన ప్రకారము నీకు జరుగునుగాక. హల్లెలూయా, అంటే విశ్వాసము కావాలి. కానీ ఒక తండ్రి వచ్చి చెప్తున్నాడు, అయ్యా నా కుమారుడు ఏమైపోతున్నాడు? నీళ్ళలో పడుతున్నాడు, అగ్నిలో పడిపోతున్నాడు, అయ్యా కొంచెం ఆయన కాపాడండి అన్నప్పుడు ప్రభు అంటున్నాడు, నీ విశ్వసించుచున్నావంటే, అయ్యా నేను విశ్వసించుచున్నాను, కానీ నాలో ఉన్న అపనమ్మకమును, అవిశ్వాసమును తీసివేయము. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. సో విశ్వాసము నీకు నాకు కావాలి. విశ్వాసం అంటే ఏంటి? మేము యోవాను స్వార్త మేము ధ్యానించుచున్నాము కనుక ఒక చిన్న తలంపు. విశ్వాసం అంటే ఏంటి? లేనిది ఉన్నట్టుగా నమ్మడం. దట్స్ గుడ్. ఇప్పుడు చూడండి, కానావూర్ అంటే వివాహములు ఏమైపోయింది? ద్రాక్షారసం అయిపోయింది. ఇప్పుడు తల్లి గారు వస్తున్నారు, మరియా వస్తున్నది, వచ్చి కొడుకు దగ్గర, యేసయ్య దగ్గర చెప్తున్నారు, అయ్యా ద్రాక్షరసం అయిపోయింది, ఏదైనా చెయ్యండి. వెంటనే ఆయన ఏమన్నాడు? మమ్మీ, మై టైం నాట్ ఎట్ కమ్, నా సమయం ఇది కాదు. కానీ ఆమె ఏమన్నది? అని మీకేం చెప్తున్నారో దాని ప్రకారం చేయండి. ఆమె విశ్వాసం ఏంటి? నా కొడుకు తప్పక ఏం చేస్తాడు? ఒక కార్యం, కొరతను తీసివేస్తాడు. అదే విశ్వాసం. ఎందుకు ఆ తల్లికి ఎలాంటి విశ్వాసము? పురుషుడు లేకుండానే నేనేం చేసి ఉన్నాను? ఈయనను నేను కని ఉన్నాను, ఈయన దేవుని యొక్క కుమారుని నేను ఎరిగి ఉన్నాను కనుక నన్ను అడిగిన వారికి ఆయన ఏం చేస్తాడు? తప్పక తయారు చేస్తాడు. అదే విశ్వాసం. ప్రియులారా, నీలో అలాంటి విశ్వాసం ఉన్నదా? చూసి నమ్మడం కాదు, చూడక విశ్వసించడమే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విశ్వాసం మనకు కావాలి. నీ నమ్ముతున్నావా? ఆమేన్. పరలోకం ఉన్నది నీ నమ్ముతున్నావా? పరలోకం వెళుతాను నీ నమ్ముతున్నావా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విశ్వాసం. సో విశ్వాసం నీలో నాలో కావాలి. మనలో విశ్వాసం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడా? ఇష్టపడతాడు. ఇప్పుడు 3 కార్యం త్వరగా నేను చెప్పి ముగించడానికి ప్రయాసపడతాను. హల్లెలూయా. అక్కడనే ఉన్నది విశ్వాసం. మొదటి విశ్వాస వీరుడు ఎవరు? ఏబేల్. మొదటి ఎవరు? ఏబేల్. ఎవరు మా ఏబేల్ అంటే ఎవరు? ఆదాం కొడుక? ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెండవ కొడుకు కదా. ఆమేన్. 4వ వాక్యం చదువుకుంటాము. విశ్వాసమును బట్టి ఏబేలు కయ్యూను కంటే ఆమె దేవునికి అర్పించెను. అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆమేన్, హల్లెలూయా. మొదటి విశ్వాస వీరుడు ఎవరు? ఏబేల్. అది మాత్రం కాదు, మొదటిగా దేవునికి బలి అర్పించిన వాడు, బలులు చెల్లించిన వాడు కూడా ఎవరు? ఏబేలు. హల్లెలూయా. సరే, ఇప్పుడు విశ్వాసమును బట్టి అనే ఎలాగా ఇస్తున్నాడా? విశ్వాసమును బట్టి దేవునికి ఆయన ఏం చేస్తున్నాడు? కాணிకలు చెల్లిస్తున్నాడు. 2 కాணிకలు తీసుకుని వచ్చారమ్మా. ఎవరు? అన్నయ్య తీసుకుని వచ్చారు, తమ్ముడు తీసుకుని వచ్చారు. కానీ ఈయన చూడండి, ఏబేలు కాయిను కంటే శ్రేష్టమైన దానిని, ఇంగ్లీష్లో ఎలాగా ఉన్నది? ఎక్సలెంట్ సాక్రిఫైస్ దెన్ కాయిన్. అంటే శ్రేష్టమైన దానిని. అందరం కాணிకలు ఇస్తాము, కానీ నీ కాணிక శ్రేష్టముగా ఉన్నదా? అంటే ప్రత్యేకత. అందరం వచ్చి గిఫ్ట్ ఇస్తారు బర్త్డేకి, కానీ అన్ని గిఫ్ట్ చూస్తుంది. ఓ దిస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. ఎవరిచ్చారు? ఓ నా ఫ్రెండ్ ఇచ్చారు ఇది. అంటే ఆయన, ఇప్పుడు మనము ఎవరిని ప్రేమించినామని అనుకోండి, వారికి ఏమి ఇస్తాము? మనము గిఫ్ట్ ఇస్తాము. ఎలాంటి గిఫ్ట్ ఇస్తాము? శ్రేష్టమైనది. ఇక్కడ దేవునికి ఇచ్చిన కాணிక ఎలాగ ఉండదా? ఎక్సలెంట్ సాక్రిఫైస్. ఎలాగున్నది? ఎక్సలెంట్ సాక్రిఫైస్. హల్లెలూయా. ఇంకొక చోట్ల ఉన్నది, ఏబేలును ఏబేలు ఒక కాணிకను. ఏంటిమా? ఏబేలును ఏబేలు ఒక కాணிక. అంటే దేవుడు కాணிక కంటే ముందుగా ఎవరిని ఇష్టపడుతున్నాడు? ఎవరు ఇచ్చుచున్నారో ఆయనను ఇష్టపడుతున్నాడు. నీవే నాకు ఇష్టం లేదు,
మళ్ళీ నీ కానుక ఎలాగ నాకు ఇష్టంగా ఉంటుంది? నీవంటే నాకు ఇష్టం అంటే నీ కానుక కూడా నాకు ఇష్టం. ప్రభు చెప్పుచున్న కార్యం ఇదే. హల్లెలూయా. సో మొదటిగా నేను దేవునికి ఎలాగ ఉండాలి? ఇష్టునిగా ఉండాలి. దేవుడు నన్ను ప్రేమించారనుకోండి, ఆయన ఏది ఇచ్చినా కూడా ఆయనకి ఇష్టంగా ఉంటుంది. హల్లెలూయా. అవును కదా? దేవునికి ఎవరు ఇష్టమో వారు ఏది ఇచ్చినా కూడా ఆయనకి ఇష్టపడతాడు. ఇక నేను అనుకుంటున్నాను, ఏబేలు అంటే దేవునికి చాలా ఇష్టం కనుక ఆయన ఇచ్చిన కానుక కూడా ఆయనకి ఇష్టం. హల్లెలూయా. నీవంటే ఇష్టమా? నీ కానుక కాదు, మొదటిగా నీవు దేవునికి ఇష్టంగా ఉండాలి. అందుకే ఒక సంఘం గురించి నేను విన్నాను. అక్కడ ఎవరెవరు బల్లలో పాలు పొందుకుంటున్నారో వాళ్ళు కానుక మాత్రమే తీసుకుంటారు. ఏంటి అంటే బల్లలో పాలు పొందుకున్న వారు ఎవరు ఉంటారు? రక్షింపబడినవారు. మీ కానుక ఇచ్చిన చాలయ్యా, ఎందుకు మీ కానుక అంటే దేవునికి ఇష్టము, అదే వాళ్ళు అంగీకరిస్తారు. మిగిలిన వారు నాకు తెలియదు, ఇవ్వాలంటే ఇవ్వండి. కానీ మనము ఏబేలు అంటే దేవునికి ఇష్టముగా ఉన్నావా? నీవు ఇష్టంగా ఉన్నావా? దేవునికి ఇష్టమైతే నీ కానుక కూడా దేవునికి ఇష్టంగా ఉంటుంది ప్రియులారా. మొదటిగా. రెండవ కార్యము, దేవుని యొక్క వాక్యం అంటున్నది ఆయన శ్రేష్టమైన కానుక ఇచ్చారు. ఎలాంటి కానుక ఇచ్చారు? ఆమేన్. వేరే ఎవరు శ్రేష్టమైన కానుక? ఎవరు? మరియా శ్రేష్టమైన కానుకను వెళ్ళి దేవునికి ఇచ్చింది. దేవుడు మరియా గురించి సాక్ష్యం చెప్పారా? అలాగనే ఏబేలును గురించి కూడా దేవుడు ఏమంటున్నారు? సాక్ష్యం పలుకుచున్నారు. ఆ విధవరాలు 2 కాసేసింది కానీ శ్రేష్టమైనది ఉన్నదాన్ని ఇచ్చింది. అర్థం చేసుకోండి ప్రియులారా. సో మనం ఎంత కానుక ఇస్తున్నామో కాదు, మనము మొదటిగా దేవునికి ఇష్టునిగా ఉంటున్నామా? మన కానుక దేవునికి ఇంపుగా ఉంటుందా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆమేన్. అందుకే మేము కానుకనే ఇవ్వడం లేదు. సంతోషం. ప్రైజ్ ద లార్డ్. మేము దశమ భాగం ఎందుకు ఇవ్వడం లేదు తెలుసా? ఆమేన్. మీరు ఎలాగనో ఏదైనా ఒక మాట అంటారు, పోనీలే. ప్రైజ్ ద లార్డ్. నీ కానుక సింహాసనంలో ఉన్న దేవుడు సుగంధ వాసనగా అంగీకరించాలి. అప్పుడు ఆయన ఆకాశ వాకిటిని విప్పి పట్టచాలనందున దీవెనలను కుమ్మరిస్తారు ప్రియులారా. హల్లెలూయా. మూడవ కార్యము, దేవుని యొక్క వాక్యము అతని అర్పణముల గురించి ఆయన సాక్ష్యం ఇచ్చారు. అతడు నీతిమంతుడుగా ఎంచబడి ఉన్నాడు. ఏబేలు ఎవరు? నీతిమంతుడు. మరలా నీవు నీతిమంతుడువా? నీతిమంతుని యొక్క కానుక ఎవరికి ఇష్టము? ఆమె అంటే పాపుల యొక్క కానుక ఇష్టపడటం అర్థం కదా. సో నీతిమంతుడుగా నీవు మారి కానుక ఇవ్వు. పాపిగా ఉండి ఇచ్చిన దానికి ఫలం వస్తుందో లేదో తెలియదు. కానీ నీతిమంతుని యొక్క కానుకను అర్పణలను దేవుడు ఏం చేస్తారా? ఆమేన్. హల్లెలూయా. ఇది ప్రియులారా. సో విశ్వాసమును బట్టి ఏబేలు కాయిను కంటే శ్రేష్టమైన కానుక ఇచ్చారు. హల్లెలూయా. మనమందరము దేవుని యొక్క దయ వల్ల అందరం కానుక ఇస్తున్నాము. కానీ మీ కానుక ఎలాగా ఉండాలి? దేవునికి ఇంపుగా ఉండాలి, దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. హల్లెలూయా. ఎందుకయ్యా ఈ రింగ్ తాచిపెట్టి ఉన్నావు? ఇది ఎవరిచ్చింది తెలుసా నీకు? ఆమేన్. ఎవరిచ్చింది తెలుసా? ప్రైజ్ ద లార్డ్. ఎందుకు తాచిపెడుతున్నాము? ఆమేన్. నాకు ఇష్టమైన వారు ఇచ్చారు కనుక నేను తాచిపెట్టి ఉన్నాను. ప్రైజ్ గాడ్. అలాగ ప్రియులారా, మనము దేవునికి ఇష్టునిగా ఉండాలి. మనం ఇచ్చిన కానుక శ్రేష్టముగా ఉండాలి. మనము నీతిమంతునిగా ఉండాలి. దేవుడు మన గురించి, మనం ఇచ్చిన కానుకను గురించి ఎవరు సాక్ష్యం చెప్పాలి? అంకుల్ కాదు, దేవుడు చెప్పాలి. హల్లెలూయా. ఆమేన్. ఇవన్నిటికి మొదటిగా విశ్వాసమును బట్టి. ప్రైజ్ ది లార్డ్. సో విశ్వాసముతో మనం ఏ కార్యమైనా చేయాలి. ఆమేన్. విశ్వాసము నీలో ఉండిన ఎడల, విశ్వాసం ఏబేల్లో ఉన్నది. అన్నయ్య కూడా ఇచ్చాడు, కానీ ఎవరి కానుకే? అన్నయ్య ఇచ్చిన కానుక ఎలాంటిది? అంకుల్ చదవమన్నారు, అందుకే చదువుతున్నాను 6వ అధ్యాయం. ఆమేన్. అంకుల్ ప్రార్థన చేయమన్నారు, అందుకే ప్రార్థన చేస్తాం. అంటే ఆయన ఏం చేశారు? ఇవ్వాలి కదా ఏదైనా అని ఇచ్చారు. మనం అందరం ఎలాగా? బైబిల్ చదవాలి కదా అని చదవడం, చర్చికి వెళ్ళాలి కదా అని, అది అలాగా. అది కాదు, ఆశతో ఆదివారం ఎప్పుడు వస్తుంది, ఆలయంకి ఎప్పుడు వెళ్తాము, ఎప్పుడు దేవుని ఆరాధిస్తాము, ఉదయం లేచి ఎప్పుడు ప్రార్థన చేస్తాము, దేవుడు నాతో ఏం మాట్లాడతారు, వాక్యం చదువుతామా. ఇది ఏబేల్ది. కాయింది ఎప్పుడు? చదవలే.
ఏంటి? ఎలాగా చదవాలి కదా బైబిల్, 5 అధ్యాయం చదవాలి కదా. కష్టముతో కాదు, ఇష్టముతో. హల్లెలూయా. ధర్మశాస్త్రమందు ఆనందించుచు. ఎంతమంది ఆనందించుచు చదువుతారు? రావడం ఎక్కడో. ఎంతమంది ధర్మశాస్త్రం ఆనందముతో చదువుతున్నారు, ధ్యానిస్తున్నారు? ఆమేన్. ఇప్పుడు నీ ఒక బిజినెస్, ఇక్కడ దేవుని యొక్క వాక్యం. ఏది ఇష్టపడతావు? ఇక్కడ బిజినెస్, ఇక్కడ చర్చ్. ఏది ఇష్టపడతావు? బిజినెస్సే కదా. ఇక్కడ ఏమొస్తుంది? ఏమొస్తుంది? ఐశ్వర్యం వస్తుంది. కానీ ఇక్కడ ఐశ్వర్య సంపన్నుడు ఉంటాడు. హల్లెలూయా. ఏది కావాలి మనకి? అందుకే పోగొట్టుకున్నాడు. ఎవరు పోగొట్టుకున్నాడు? యాకోబు కూడా అన్నయ్య యేసేం పోగొట్టుకున్నాడు అని. కానీ యాకోబుకు తెలుసు ఆమె శ్రేష్ఠత్వం ఎంత గొప్పదని. ప్రియులారా, నీ పోగొట్టుకోకూడదని చెప్పి ఈ వాక్యం చెప్పుచున్నాను. ఆమె శ్రేష్టమైనది మనం దేవునికి ఇస్తాము. ఎక్సలెంట్ సాక్రిఫైస్. ముందుగా నన్ను నేను దేవునికి ఇస్తాను. నీతిమంతుని యొక్క కానుక. దేవుడు నన్ను గురించి సాక్ష్యం పలకాలి. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సెకండ్కి వస్తాం. ప్రైజ్ ది లార్డ్. 11 రెండవది ఎవరు? ఆనోకు. ఈయన దాదాపు ఆదాం నుంచి ఒక 500 years తర్వాత. 11:5 విశ్వాసమును బట్టి. ఇక్కడ కూడా విశ్వాసమును బట్టి. దేని బట్టి? విశ్వాసమును బట్టి ఆనోకు మరణము చూడకుంటున్నట్లు కొనిపోవబడును. దేవునికి ఇష్టడుగా ఉన్నాడని సాక్ష్యం పొందాను. కాగా సెకండ్ ఎవరు? ఆనోక్. ప్రైజ్ ది లార్డ్. ఈయన గురించి ఇది ప్రాక్టికల్ గా ఉంది, అందుకొరకే నేను మీకు చాలా ఇష్టంగా చెప్తున్నాను. విశ్వాసమును బట్టి. దాన్ని బట్టి విశ్వాసమును బట్టి ఆనోకు మరణము చూడకుంటున్నట్లు కొనిపోవబడను. అతడు కొనిపోవబడక ముందుకు దేవునికి ఇష్టడై అని సాక్ష్యం పొందుకున్నారు. మనమందరం ఎలాగా? నడిచిన వారు కాదు, ఉరికిపోతున్న వారు కాదు, ఎగిరిపోతున్నవారు మనం. అవునా కదా? ఆనోకు. అలాగ మనం కూడా ఏం చేస్తాము? దేవుని యొక్క రాకడలో. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కానీ ఇక్కడ చూడండి, ఆనోకును గురించి ఏం రాయబడి ఉన్నది? ఆనోకు ఎత్తపడడానికి ముందు, కొనిపోవడానికి ముందుగా దేవునికి ఇష్టడు. అంటే ఏంటి? దేవునికి ఇష్టడు. దేవునికి ఇష్టడు అని ఏం చేశారా? సాక్ష్యం పొందుకున్నారు. నేను అనుకున్నాను ఆనోకులో ఏమున్నది? విశ్వాసం ఉన్నది. హల్లెలూయా. దేవునికి ఇష్టమైన విశ్వాసం ఎవరిలో ఉన్నది? ఆనోకులో ఉన్నది. అంటే దేవుడు ఎప్పుడు వస్తారని. ఐ మీన్ ఇంకొకటి మనం చూసినామంటే ఈయన దేవునితో ఆదికాండం 5:24 ఈయన దేవునితో నడిచిన అంటే సంచారము చేస్తున్నవాడు దేవునితో. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈస్ ద బెస్ట్ ఫ్రెండ్. ఎవరికి ఫ్రెండ్? ఆనోకు. దేవుడు ఏమిటి? గుడ్ ఫ్రెండ్స్. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, శాంతకుమార్ అని. యవ్వన కాలంలో మాకు ఒక టైం ఉంటుంది. ఆ టైంలో ఆయన రాలేదని అనుకోండి, కొంచెం ఆలస్యమైనా కూడా నా కళ్ళు ఇక్కడ ఇంకా రాలేదు ఎదురు చూస్తూ ఉంటాను. మై బెస్ట్ ఫ్రెండ్. అలాగా ఆనోకు కూడా ఎలాగా? దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. దేవుడు కూడా అలాగే టైం అయింది, ఆనోకు నా కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. దేవునితో నడిచినవాడు. హల్లెలూయా. దేవునికి ఇష్టడు మాత్రం కాదు, అంటే ఆనోకులో విశ్వాసము మాత్రం కాదు, దేవునితో సంచరించిన వాడు. అయ్యా, అది వీలైతుందా? ఆనోకుకు భార్య ఉన్నారు, ఆనోకుకు పిల్లలు ఉన్నారు. 365 సంవత్సరము దేవునితో నడిచిన వాడ. 65 years ఆయనకు పిల్లలు పుట్టారుమా. కానీ ఆయన దేవునితో నడిచారు. అంటే మనకు ఫ్యామిలీ ఉన్న మనం నడవలేమా? నడవగలుగుతాం. నేను నడుస్తున్నావు ప్రభుతో. ఎలాగయ్యా ప్రభుతో నడవాలి? ఆయన వాక్యంను తలంచొచ్చు, ఆయన పాటలు పాడొచ్చు, ఆయనను స్తుతించొచ్చు. ఉన్నప్పుడు నీవేం చేస్తావు? దేవునితో నడుస్తున్నావు. ఒక చక్కని పాట పాడుతున్నావు అనుకో. ఆమేన్. పాట అప్పుడు ఏంటి? దేవుని యొక్క పాట పాడినప్పుడు నీవేం చేస్తున్నావు? దేవునితో నడుస్తున్నావు. ప్రభువా స్తోత్రం అని స్తుతించుచున్నప్పుడు దేవునితో నడుస్తున్నావు. దేవుని ఒక వాక్యంను తలంచినప్పుడు దేవునితో ఉంటున్నావు. అలాగ ఉంటున్నావా?
ఉంటున్నావా? ఆమేన్. ఆనోకు అలాంటి వాడు, దేవునితో సంచారము చేసిన వాడు. మనం ఉంటున్నామా? ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునితో సంచారం చేస్తున్నవాడు. అది మాత్రం కాదు, ఆయన కొనిపోవడానికి ముందుగా సాక్ష్యం పొందుకున్నాడు. ఎలాగండి? సాక్ష్యం. మనలో ఉన్న సాక్ష్యం ఏంటి? మనం దేవునితో నడిచి, వద్దయ్యా వారు దేవుని యొక్క పిల్లలు, వారు దేవునితో నడుస్తున్నాడని చెప్పి మన కుటుంబీకులు ఎరగాలి. మన సంఘములో ఉన్న వారికి సాక్షిగా ఉన్నారా? ఎవరుమా? ఆమేన్. లోకంలో ఉన్న వారికి సాక్ష్యం కాదు, సంఘములో ఉన్న వారికి నీ సాక్ష్యంగా ఉండాలి. నీ పరిశుద్ధమైన జీవితము, నీ ప్రార్థనా జీవితము ఎలా ఉండాలి? సంఘములో. అంటే సంఘములో కాంపిటీషన్ ఉండాలి. దేనిలో? సాక్ష్యంలో. మనం ఉంటున్నామా? మళ్ళీ ఉండాలి అని చెప్పకండి, నేను ఉండడానికి ప్రయాసపడతా. సంఘములో ఉన్న వారికి వాళ్ళు సాక్ష్యముగా ఉన్నారు. ఆనోకు దేవునితో సంచారం చేశాడు. ఆమేన్. దేవుని ద్వారా కొనిపోవబడారు. ఆయన కొనిపోవడానికి ముందుగా ఆయన గురించి దేవుడు ఏం చేశారు? సాక్ష్యం ఇచ్చారు. ఆయన దేవునికి ఇష్టునిగా ఉన్నారు. చివరిగా అన్నాడు, దేవుడు అతనికి కొనిపోయాను. ఎవరికి కొనిపోయారా? ఆమేన్. ఏలియా ఉన్నాడు. ఏలియా సుడిగాలిలో ఏం చేశాడు? సుడిగాలిలో ఆరోగణం, అంటే సుడిగాలిలో ఆయన ఎక్కిపోయాడని ఉంటది. కానీ ఈసారి ఇక్కడ దేవుడు ఎత్తుకునిపోయారు, కొనిపోయారు. హల్లెలూయా. నీకేది కావాలి? ఎక్కిపోవాలా, కొనిపోవాలా? రెండో వద్దయ్యా, మాకు ఇది మేము ఇక్కడ చాలా మంచిగా ఉన్నామయ్యా, ఉండండి ఇక్కడ. ఆమేన్. ఎగిరిపోవాలా? ఎగిరిపోవాలి. నేనైతే కొనిపోవాలి. ఆమేన్. ప్రభు వచ్చి నన్ను తీసుకుని పోవాలి. హల్లెలూయా. దేవుడు వచ్చి నన్ను తీసుకుని వెళ్ళాలి అని కొనిపోవబడాలి. ప్రియులారా, ఆనోకు జీవితము మనకు అంటే ఆనోకు జీవితం తర్వాతనే ఎవరు వస్తారు? నోవాగు కాలంలోనే లోకం ఏమైపోతుంది? ఆమెన్. ఈరోజు ఒక మంచి తలంపు ఇచ్చారు పాస్టర్ అమ్మ. ఆమేన్. ఆయన దృష్టి చూడండి, లోకంలో ఉన్న వారందరూ పాపములో ఉన్నారు, కానీ దేవుని యొక్క దృష్టి ఎవరి మీద ఉన్నది? ఆమేన్. అంటే సాక్ష్యం. ప్రైజ్ ది లార్డ్. మనము దేవుడు మనల్ని చూస్తూ ఉంటున్నారు, మనం సాక్ష్యముగా ఉండాలి. హల్లెలూయా. ఉంటున్నామా? ప్రియులారా, ఇది చివరి కాలం. నేనైతే చెప్తున్నా, సంఘము చచ్చిపోయినట్టు ఉంటది, కానీ ఈ సమయంలోనే ఏమొస్తుంది? ఉజ్జీవము లేదా అంతరంగ రాకడ వస్తుంది, రహస్య రాకడ అప్పుడే వస్తుంది. కనుక యూ బీ కేర్ఫుల్ అండ్ అలర్ట్. ప్రైజ్ ది లార్డ్. ఉదయం లేచి చూసినా మమ్మీ లేదురా, ఉదయం లేచి చూసినా నా భార్య లేదు. ఎక్కడ ఏం చేశారు? దేవుడు కొనిపోయి ఉంటారు. దాని తర్వాత ఏమైంది? యూ విల్ ఎంజాయ్. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియులారా, మనము ఆనోక్ లాగా దేవునితో సంచారము చేస్తాము, దేవుని ద్వారా మనం మంచి సాక్ష్యం కలిగి ఉంటాము. ప్రైజ్ ది లార్డ్. దేవుడే అతని కొనిపోయి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. 3వ కార్యము 7లో, విశ్వాసమును బట్టి నోవాగు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలవాడై తన ఇంటి వారికి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. అందువలన లోకము మీద నేర స్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నిమిత్తము, ఆమేన్, విశ్వాసమును బట్టి కలుగు నిమిత్తము వారసుడు. ఆదాము నీతికి వారసుడు ఎవరు? నోవాగు. ఆదాము కదము మొదటి మనుషుడు. మనం ఆదాము వారసులా? ఆదాము ద్వారా వచ్చిన వారు అందరం చనిపోయారు. ఎవరు మాత్రం కాపాడబడాడు? నోవాగు మాత్రం కాపాడబడాడు. అందుకే ఆయన నీతికి వారసుడుగా ఉన్నారు. దీని తర్వాతనే అబ్రహాము వస్తాడు. అబ్రహాము దేవుని విశ్వసించను, అది అతనికి నీతిగా ఎంచబడినది. అది అతని కొరకు మాత్రం కాదు, మన కొరకు రాయబడి ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ నోవాగు దేనికి? నీతికి వారసుడాయను. ఈ నోవాగు గురించి మనం ఏం రాస్తామో ఆదికాండము, ప్రైజ్ ది లార్డ్, 6వ అధ్యాయము 8, 9. నోవాగు యెహోవా దృష్టి యందు, హల్లెలూయా, ఏమైండు? కృప పొందిన వాడాయను.
నీతిపరుడు, నిందారహితుడు, అబ్బాడా దేవునితో కూడా నడిచినవాడు. హల్లెలూయా. మొదటిగా ఆయన కృప నొందినవాడు. ఎవరమ్మా? కృప నొందినవాడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. తమయింది సిస్టర్ కృప నొందినవారు, నాగిరెడ్డి అయ్యా కృప నొందినవారు. ఆమేన్. నా డాడీ కృప నొందినవాడు, నా నాన్న కృప నొందినవాడు, అందుకే రక్షింపబడ్డాడు. కానీ పెద్ద నాన్న రక్షింపబడకుండానే పోయాడు. అర్థమైందా? రక్షణ అన్నది కృప ద్వారా. ఆమేన్. నోవాకు రక్షింపబడాడు ఎందుకనగా దేవుని ద్వారా ఆయన కృప నొందినవాడు. హల్లెలూయా, ఆమేన్. జయలక్ష్మి ఉన్నది. కృప నొందినవారు అంటే ఈ కృప. ప్రియులారా, విజయవాడ పోవాలంటే ఏం చేయాలి? బస్సు లేదయ్యా, ఎప్పుడు పోతాం? కార్లో పోతాం. ఆమేన్, ఆమేన్. కార్లో పోవచ్చు కదా, ప్రైజ్ లా, డబ్బులు ఇచ్చి వ్యాన్లో కూడా పోవచ్చు. కానీ పరలోకం పోవాలంటే రక్షణ లేకుండా పరలోకం పోలేము. హల్లెలూయా. కృప లేకుండా మనం పరలోకం పోలేము. ఆమేన్. బస్సు లేదు, ట్రైన్ లేదంటే కూడా మనం కార్లో పోవచ్చు. కానీ పరలోకం పోవాలంటే రక్షింపబడిన వారుగా. ఆమేన్. ఈ నోవాహు దేవుని ద్వారా కృప నొంది ఉన్నాడు. నీ కృప కలిగి ఉన్నావా? ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అది మాత్రం కాదు, ఆయన నిందారహితుడు. ఆయన ఎలాగున్నాడు? ఆయన గురించి నీతిపరుడు, ఆయన నీతిమంతుడు. నీతిమంతుడా నీవు? ఆమేన్. ఏమోయా, నీతిమంతుడా కాదా? ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నీతిమంతుడు, నిందారహితుడు, దేవునితో నడిచినవాడు. విశ్వాసమును బట్టి ఆయన ఏమంటున్నా, విశ్వాసమును బట్టి కలుగు నీతికి ఆయన వారసుడుగా ఉన్నారు. ఇవన్నిటిలో మీరు చూడండి, విశ్వాసం, విశ్వాసం, విశ్వాసం. ఓకేమా? సో మనలో కూడా ఏముండాలి? నా దేవుడు ఉన్నారు, ఆయనని నన్ను రక్షించినవాడు, ఈ శరీరము పరిశుద్ధాత్మ యొక్క ఆలయము. ఆమేన్. ఇక్కడ నా దేవుడు నివాసం చేస్తున్నాడు, ఆయన నన్ను విడువడు, ఆయన నన్ను ఎడబాయడు, ఆయన ఎల్లవేళలో నాతో ఉంటాడు. ఆమేన్. అలా మనం విశ్వాసం కలిగి ఉన్నప్పుడే మనము దేవునితో ఉండగలుగుతాము. ప్రియులారా, ఇక్కడ చూడండి, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి. ఇంత దాకా ఆయన వర్షం చూడలేదు. వర్షం అంటే ఎలాగ ఉంటుంది తెలియదు. కానీ దేవుడు ఏం చేశారో ఆయనని హెచ్చరించారు. ఇలాగ ఉన్నది లోకము, కనుక నేను ఏం చేయబోతున్నాను? నాశనము చేయబోతున్నాను, కనుక నీవు ఓడను సిద్ధము చెయ్యి. ఈయన సముద్రం ఓడ కట్టలే, సిటీలో కట్టాడు. ఇక్కడ హైదరాబాద్లో కట్టారని అనుకోండి, బాంబేలో కట్టలేదు, లేదా చెన్నైలో కట్టలేదు, లేదా వైజాగ్లో కట్టలే. అక్కడ ఏముంటుంది? సముద్రం ఉంటుంది. కానీ ఎక్కడ కట్టాడు? హైదరాబాద్లో కట్టాడు. ఏది? ఓడ సిద్ధం చేస్తున్నాడు. దేవుని ద్వారా హెచ్చరింపబడి ఆయన ఓడను సిద్ధం చేస్తాడు. అందరూ వచ్చి ఏంటి చేస్తున్నావు? దేవుని యొక్క కోపం రగులుచున్నది, కనుక మీరేం చేయండి? జాగ్రత్తగా ఉండండి. ఎవరు వినలే. కానీ ఈయన ఏం చేశారు? తన కుటుంబము కొరకు ఆయన ఏం చేసి ఉన్నాడు? ఓడను సిద్ధము చేసి ఆ ఓడ ద్వారా ఆ కుటుంబము రక్షింపబడి ఉన్నది. హల్లెలూయా, ఆమేన్. ఆ 8 మంది ఏం చేశారు? దానికి సాదృశ్యమైన బాప్టిజం. ప్రైజ్ ది లార్డ్. నోవాహు దేవునితో నడిచినవాడు, నోవాహు నిందారహితుడు. ఆమేన్, హల్లెలూయా. ముగ్గురు చూస్తున్నాం కదా. మొదటిగా ఏబేలు, రెండవది ఆనోకు, మూడవది నోవాహు. అంటే మనతో దానిని పోల్చుకుంటాం, మనం ఎలాగ ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. మనం వస్తాం ఇప్పుడు. సరే, ఈ ముగ్గురు కూర్చో. ఇప్పుడు దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడననియు, ఆయన తన్ను వెతకిన వారికి ఫలము దయదు. దేవుడు ఉన్నాడా? ఉన్నాడా లేదా? ఎక్కడ ఉన్నాడు? నాలో ఉన్నాడు, మనలో ఉన్నాడు, ఆత్మగా ఉన్నాడు, మన యందు సంచారం చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు ఉన్నాడు. రెండవది, ఆయనను వెతకిన వారికి. ఆయనను అంటే ఏంటి? దేని కొరకు నీవు వెతుకుతున్నావు? ఈ కరోనా పోవాలయ్యా, ఆరోగ్యం కావాలయ్యా,
ఆర్థిక ఇబ్బందిలో ఉన్నానయ్యా, ఆమెన్ అన్నా. కరెక్టా కదా? కరెక్టే, ఆమెన్. అది కాదు దేవుడు నాకు చెప్పినది. ఆయనను ఎలాగున్నది, ఆయన ఇచ్చిన దానిని కాదయ్యా, ఆయనను వెతకండి. హల్లెలూయా. ప్రభు నాతో నాకు చాలా ఇష్టమైంది, నా దేవుడు నాతో మాట్లాడాడు. అంటే నన్ను వెతకని చెప్పు, నేను ఇచ్చిన దానిని వెతకవద్దు. ప్రభువా సహాయం చేయి, ప్రభువా నన్ను ఆశీర్వదించు, ప్రభువా ఈ రోగము తీసివేయి. అది కాదు, ఆయనను, ఆయనే నాకు ఆయన. ఆమె చెప్పారా? సరే, మీకు లేదంటే పర్వాలేదు. ఆయనే నాకు ఆయన. నేను ఎవరిని వెతుకుతాను? ఆయనను వెతుకుతాను. ఎవరిని వెతకాలి చెప్పండి. మొదటి కొరింథీ పత్రిక 1:31 ఉన్నది, దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానముగా, నీతిగా, పరిశుద్ధగా, విమోచనగా ఉన్నాడు. దేవుని మూలముగా ఆయన ఎవరు? దేవుని మూలముగా యేసయ్య. దేవుని మూలముగా ఆయన ఎవరికి? నాకు ఎలాగున్నాడు? జ్ఞానముగా, నీతిగా, పరిశుద్ధముగా, విమోచనగా ఉన్నాడు. నీవెవరిని వెతుకుతావు? ఎవరిని వెతుకుతావు? మేము ఎవరిని వెతకమయ్యా, మాకు అన్ని సమృద్ధిగా ఉన్నది. అంతేనా చెప్పండి. ఎవరిని? దేవుడు ఉన్నాడనియు ఆయనను వెతకిన వారికి. ఆయనను వెతకండి, దేవుని యొక్క రాజ్యమును, ఆయన నీతిని మొదటిగా వెతకు, అప్పుడు ఇవన్నీ నీకు అనుగ్రహింపబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఆయనను వెతకండి. నాకు నీవే కావాలి ప్రభువా. ఎవరు కావాలి? నీవే కావాలి. ఆయననే నా ఆయన, కనుక నేను ఆయననే వెతుకుతాను. సాలొమోను ఏమన్నాడు? జ్ఞానము కావాలి అని అన్నాడు. దేవుడు ఏమిచ్చారు? జ్ఞానం ఇచ్చారు. జ్ఞానముతో పాటు ఐశ్వర్యము, ఘనత, దీర్ఘ ఆయుస్సును ఇచ్చారు. ప్రభువా అదన్నీ నీవు నాకు ఉన్నా చాలు. అమ్మ ఈరోజు అన్నారు, చాలున్నాయి ఆ పాట పాడి, చాలా రోజు అయింది, పాడుతామని. నీవు నాకు చాలు. ఆమేన్. ఎంతమందికి నీవు నాకు చాలు? సాక్షి మా పరిస్థితి మీకేం తెలుసయ్యా. ప్రైజ్ ది లార్డ్. కానీ ఆయన మనలో ఉన్నప్పుడు మనకు అన్ని సమృద్ధిగా ఉంటుంది ప్రియులారా. ఏ కీడు నీకు రాదు. ప్రైజ్ ది లార్డ్. లోకములో శ్రమలు ఉంటుంది, కానీ నేను లోకమును జయించి ఉన్నాను. ఆయన మనలో ఉండాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అయ్యా ముగ్గురు గురించి చెప్పారు కదయ్యా. ఎవరిని గురించి చెప్పారు? ఆమేన్. ఏబేలు, ఆనోకు, నోవాహు. నా సంగతి ఏంటి? అదే కదా మనది. నా సంగతి ఏంటి? 3 పదార్లు ఏమన్నాడు? యోహాను సువార్త 3:16. దేవుని లోకమును ఆయనను అనుగ్రహించిన, ఆయననే అనుగ్రహించిన దేవుడు, ఆయనతో పాటు సమస్తం. యేసయ్యనే మన కొరకు అనుగ్రహించిన తర్వాత యేసయ్యతో పాటు ఎంతమంది విశ్వసిస్తున్నాడు? రావడం లేదప్ప. యేసయ్యనే. యేసయ్య ఎవరు తెలుసా? సమస్తమును కలుగ చేసిన వాడు. ఆ యేసయ్యనే నా కొరకు నా దేవుడు ఇచ్చినప్పుడు యేసయ్యతో పాటు సరే 16 అది 15వ వాక్యం ఉన్నది. 15వ వాక్యంలో విశ్వసించు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు. చదువుతాం, ఇంగ్లీష్ చదువుతాం. யோவான் சுவார்த்த 3:15. ஆமென். தமிழ்ல தன்னை விசுவாசிக்கிறவன் எவனோ அவன் கெட்டு போகாமல் நித்திய ஜீவனை அடையும்படிக்கு உயர்த்தப்பட வேண்டும். ஆமென். அல்லேலூயா. whosoever believeth in him should not perish but have eternal life. తమిళ చాలా చక్కగా ఉన్నది. ఆమెన్. విశ్వసించిన వాడు చెడిపోకూడదు, నిత్య జీవం పొందుకోవాలి, ఎత్తపడాలి, ఉయర్తపడ వేండం. అంటే హెచ్చింపబడతారా? యేసయ్యని ఎవరు నమ్ముచున్నారో వారు ఏం చేస్తారు? హెచ్చింపబడతారు. ఎందుకంటే యేసయ్యను నాకు అనుగ్రహించారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను నశింపక నిత్య జీవం పొంది నేనేం చేస్తాను? హెచ్చింపబడతానని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది. హల్లెలూయా.
కనుక ప్రియులారా, విశ్వాసమును బట్టి, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండడము అసాధ్యం. ఆయన ఉన్నాడు, అన్ని వెతకిన వారికి ఫలము దయచేస్తారు. ఏ ఫలము? జ్ఞానము, నీతియు, పరిశుద్ధతయు, విమోచన. ఇది 3 ఉన్నప్పుడు మనకేముంటది? ఆత్మలో కపడం లేకుండా మనము నెమ్మదిగా ఉంటాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియులారా, మనము దేవునితో ఉంటాము, దేవుని మనతో ఉంటారు. విశ్వాసం నీలో ఉండిన ఎడల దేవుడు ఎలాగ ఆనోకును ఇష్టపడి ఉన్నాడో, ఏబేలు ఒక కానికను గురించి దేవుడు సాక్ష్యం పలికి ఇష్టపడి ఉన్నాడో, నిందారహితుడుగా నోవాగుని ఎన్నుకున్నాడో, అలాగనే యేసయ్య ఒక రక్తములో కడుగబడిన మనల్ని కూడా దేవుడు మనలో ఉన్న విశ్వాసమును బట్టి దేవుడు మనల్ని ఇష్టునిగా ఉంటారు. అట్టి భాగ్యము ప్రభు మనందరికీ యేసుక్రీస్తు నామములో దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుంటాం. పాస్టర్ ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. ప్రభానికి వందనాలు, స్తుతి, ఆరాధన చెల్లించుకుంటున్నామయ్యా. యేసు నామములో ఆగస్టు నెల 3వ తారీఖు మమ్మల్ని ప్రవేశించబట్టావయ్యా. అయ్యా, ఇది నీ దినంగా ఉన్నది గనక అయ్యా నీతో కలిసి తండ్రి రాజా, అయ్యా కొంచెం సేపు అయితే ఉండడానికి తండ్రి రాజా, మీరు ఆసీనుడిగా ఉన్న ఈ ఒక్క మందిరానికి వచ్చి తండ్రి రాజా, నిన్ను పాడడానికి, నిన్ను కీర్తించడానికి, నిన్ను ఆరాధించడానికి, నిన్ను స్తుతించడానికి, నీకు కాணிకను సమర్పించడానికి అయ్యా మీరు నాకు వ్యక్తిత్వంగా ఏది మాట్లాడుతున్నావో ఆ దానిని గ్రహించడానికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి రాజా హల్లెలూయా. నీకు వందనాలు స్తుతి ఆరాధన అయ్యా స్తోత్రారాధన చెల్లించుకుంటున్నామయ్యా. ఎంతో మంది తండ్రి రాజా హఠాత్తుగా మరణించి ఉన్నారయ్యా. ఎంతో మంది ఘోరమైన వ్యాధి ద్వారా పీడించబడి తండ్రి రాజా అయ్యా బయటికి రాలేక రాజా హల్లెలూయా అయ్యా కుంగి ఉన్నారు తండ్రి రాజా. పరిశుద్ధుడా అయ్యా, మాకైతే తండ్రి రాజా ఎలాంటి రాజా నిర్బంధి కూడా లేకుండా తండ్రి రాజా పరిశుద్ధురా అయ్యా ఎంత చక్కగా నడిపించుకుని వచ్చావయ్యా. అందుకే నీకు వందనాలు స్తుతి ఆరాధన చెల్లించుకుని తండ్రి రాజా సాగిల పడుతున్నామయ్యా. లోక రక్షకుడు అయ్యా, లోక రక్షకుడు మా యజమానుడు తండ్రి రాజా, మా ఆయన తండ్రి రాజా ఎంత అయ్యా గొప్ప శ్లాఘ్య రాజా. అయ్యా లోకంలో ఉన్నవారు అయ్యా మారిపోతారు, మర్చిపోతారు తండ్రి రాజా. మీరైతే ఎల్లప్పుడు మా మీద నన్ను అయ్యా మమ్మల్ని తలంచిన వారుగా తండ్రి రాజా హల్లెలూయా. అది కీడు కొరకు కాదు అయ్యా, మేలుగా ఉండినట్టు రాజా అయ్యా మమ్మల్ని తలంచిన వారుగానే ఉంచినారే. అందుకే నీకు వందనాలయ్యా. అయ్యా నేనైతే మేమైతే రాజా క్షణ పడిపోతున్నామయ్యా. అయ్యా నీ విశ్వాసం నుంచి తొలగిపోతున్నామయ్యా. అయ్యా మీరు నాలో చేసిన క్రియను విడిచిపెడుతున్నామయ్యా. అయ్యా రాజా అయ్యా ఆబేలు రాజా ఎలాంటి శ్రేష్టమైన కానికి అయ్యా సమర్పించి తండ్రి రాజా హల్లెలూయా. అయ్యా ఆయన గురించి ఇప్పుడు దాకా రాజా మేము ధ్యానించినట్టే అయ్యా రాజా మొదటి ఫలముగా వాడు ఉన్నాడే. అయ్యా మేమైతే తండ్రి రాజా అయ్యా ఎంత ఘోరమైన వారయ్యా. అయ్యా మీ అయ్యా నా ఒక ప్రాణం అయ్యా మా ఒక ప్రాణాన్ని కుపిడిలో ఉన్నదని అయ్యా మర్చిపోయి తండ్రి రాజా అయ్యా రాజా హల్లెలూయా. ఎంత రాజా మీరు చూస్తున్నారే అయ్యా నా ఒక రాజా మా ఒక అయ్యా బిగినెస్ ఎలాగ ఉన్నదో మేము ఎలాంటిగా సమర్పిస్తున్నామో, ఎలాంటిగా కానికి సమర్పణ ఇస్తున్నామో అయ్యా మీరు చూస్తూనే ఉన్నారే. మర్చిపోతున్నామే అయ్యా నీ సర్వశక్తి మందిరని అయ్యా నీ ముందు ఎవడు కూడా నిలబడలేరని అయ్యా మరచిపోయిన వారుగా అయ్యా కళ్ళు పైకి పెట్టుకున్న వారుగా తండ్రి రాజా అయ్యా ఇలాంటిగా ఘోర స్థితిలో ఉన్నామయ్యా. నీకు ఇవ్వాల్సిన మహిమ ఘనత ఇవ్వలేక తండ్రి రాజా పడిపోయి ఉన్నామయ్యా. దయతో క్షమించి తండ్రి రాజా హల్లెలూయా. అయ్యా ఏరియాలాగా అయ్యా గాలిలో కాదు తండ్రి రాజా నీతో అయ్యా కొనిపోవడానికి అయ్యా మీరు మమ్మల్ని ఎత్తుకొని అయ్యా ఆ పరలోకానికి తీసుకెళ్ళడానికి రాజా అరుగులుగా అయ్యా ఏనొక ఎలాంటి నీతోనే నడచాడో అయ్యా రాత్రి పగలు భాగ్య
వాక్యం తండ్రి ఆమేన్. యేసు నామములో మాకు దయచేసి ఒక 70 ఏలో 80 ఏలో 100 ఏలో బతుకుతున్న లోకం కొరకే పొగరుతోను కరణతోను అయ్యా రాజా హల్లెలూయా నిండిన వర్గా అయ్యా సంపాదించి రాజా అయ్యా మట్టికి పాలై పోకుండా తండ్రి రాజా హల్లెలూయా ఇచ్చిన ఆయుష్ని దినములు నీతో నడచి ఎల్లప్పుడూ నీతోనే నిత్య జీవించడానికి తండ్రి రాజా కావలసిన కృపను మాకు ఇచ్చి నామను మహిమపరుస్తున్నారు వందనము స్తుతి ఆరాధన చెల్లించుకొని మమ్మల్ని నేలమట్టుగా తగ్గించుకుంటున్నామయ్యా రాజా. మాలో నాలో మంచిదని ఒప్పుకుంటున్నామయ్యా. ఈ రోజు మేము ఏమై ఉన్నామో అది నీదైనా ఒప్పుకుంటున్నాము తండ్రి రాజా. అయ్యా మీరే మమ్మల్ని ఆవరించి నడిపించవాలని వేడుకుంటున్నాం. సునీత వాళ్ళు మా మీనుమార్లో ఒకసారి తలంచున్నామయ్యా రాజా. అయ్యా ప్రియుడు చేతుల కీడి ఏది లేదయ్యా. అయ్యా అన్ని కూడా మా మేలు కొరకే ఉన్నది నమ్మి నేను స్తుతించి ఆరాధించుకొని మమ్మల్ని నేలమట్టుగా తగ్గించుకొని నిర్ణయిస్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ప్రభు మన ప్రార్థనను ఆలకించి ఉన్నారు కనుక మనమందరం దేవుని స్తుతించుకుంటామా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ ఫాదర్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమను, యేసయ్య యొక్క సమాధానమును, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఐక్యతను ఎల్ల వేళలో మీకు తోడు ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.